ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన భవనం 42 లక్షల కిలోల బంగారాన్ని ఎలా రక్షించారు? $200 బిలియన్ విలువతో కూడిన 42 లక్షల కిలోల బంగారం అభేద్యమైన కోట. దాని భద్రత కోసం ఒక నగరం మొత్తం కాపలాగా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశం యొక్క కథ. దీని పేరు ఫోర్ట్ నాక్స్. ఈ చోటునే అమెరికా సగానికి పైగా బంగారాన్ని దాచిపెట్టింది. అసలు ఈ ఫోర్ట్ నాక్స్ కథ ఏంటి? ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఎలా భద్రపరచబడింది? ఈ రోజు ఎపిసోడ్లో ఈ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అమెరికాలో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సంవత్సరం అంటే 1918 నుంచి కథ ప్రారంభమవుతుంది. శిక్షణ కోసం కెంటుకీ రాష్ట్రంలో ఒక శిక్షణా శిబిరాన్ని నిర్మించారు. దీనికి ఫోర్ట్ నాక్స్ అని పేరు పెట్టారు. ఈ పేరు అమెరికా యొక్క మొదటి యుద్ధ కార్యదర్శి హెన్రీ నాక్స్ తర్వాత ఉంచబడింది. ఈ శిక్షణా శిబిరం యుద్ధం ముగిసిన తర్వాత కూడా కొనసాగింది. 1932లో దీన్ని శాశ్వత సైనిక పోస్టుగా మార్చారు. 1,09,000 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతం ఇప్పటికీ సైనిక కేంద్రంగా ఉపయోగించబడుతోంది. అయితే ఇది కొన్ని ఇతర కారణాల వల్ల ప్రసిద్ధి చెందింది. 1964 సంవత్సరంలో జేమ్స్ బాండ్ సిరీస్లో కోడ్ ఫింగర్ అనే చిత్రం విడుదలైంది. చిత్రం యొక్క ప్రధాన కథాంశం ఏంటి అంటే, అందులో విలన్ ఫోర్ట్ నాక్స్లో నిర్మించిన ట్యాంక్ను దోచుకోవడానికి ప్లాన్ చేస్తాడు. ఫోర్ట్ నాక్స్ భద్రత అగమ్యగోచరంగా ఉందని, దాని కారణంగా విలన్ అణుబాంబును కూడా ఉపయోగించాలని సుదీర్ఘ ప్రణాళికను రూపొందించాలని చిత్రంలో చూపించారు. ఇప్పుడు ఒక స్థలాన్ని దోచుకోవడానికి అణుబాంబు అవసరమైతే దాన్ని ఎలా రక్షించుకుంటారో ఊహించడం కష్టం కాదు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఫోర్ట్ నాక్స్ ఒక లెజెండ్ అయింది. హిమాలయాల ఎత్తు మరియు సముద్రపు లోతు గురించి మనం తరచుగా మన భాషలో ప్రస్తావిస్తూ ఉంటాం. అలాగే అమెరికాలో కూడా ఫోర్ట్ నాక్స్ గురించి, దాని సెక్యూరిటీ గురించి తరచూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఫోర్ట్ నాక్స్ భద్రత గురించిన ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ముందు ఫోర్ట్ నాక్స్లో ఎంత బంగారం ఉంది, అది ఇక్కడికి ఎలా చేరిందో తెలుసుకోవాలి. 1930లో అమెరికాలో మాంద్యం మొదలైంది. ప్రజలు పేదలుగా మారారు. దేశం మునిగిపోయే దశకు చేరుకుంది. దేశ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్లో తీసుకురావడానికి డాలర్లు అవసరం. అయితే డాలర్లను ముద్రించడంలో సమస్య ఏర్పడింది. నిజానికి ఆ కాలంలో డాలర్కు బంగారం ప్రమాణం ఉండేది. ఉదాహరణకు బంగారం మొత్తాన్ని బట్టి డాలర్లు ముద్రించవచ్చు. ఈ గోల్డ్ స్టాండర్డ్ విధానం 1971 వరకు కొనసాగింది. అయితే ఆ తర్వాత బంగారు ప్రమాణం రద్దు చేయబడింది. ఆ తర్వాత ప్రపంచంలో కరెన్సీలన్నీ దేవుడి దయతో నడుస్తున్నాయి. సాంకేతిక భాషలో దీన్ని ఫియర్ కరెన్సీ అంటారు. ఇప్పుడు అసలు అమెరికాలో బంగారు వర్షం ఎలా కురిసిందో తెలుసుకుందాం. డబ్బు అవసరం కాబట్టి, దీనికోసం బంగారం అవసరం కాబట్టి రూజ్వెల్ట్ దేశంలో బంగారాన్ని దేశం నుంచి బయటకు వెళ్లకుండా నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చారు. ఇదొక్కటే కాదు, సామాన్య ప్రజలు కూడా బంగారం ఉంచుకోకుండా నిషేధించారు. ఒకవేళ భారత్లో కూడా ఇదే జరిగితే ఏమై ఉండేదో ఊహించండి. ప్రజలు సిద్ధంగా ఉండేవాళ్ళ, దీనికి ఒప్పుకునేవాళ్ళ? అమెరికన్ ప్రజలు సిద్ధంగా ఉండడమే కాదు, బంగారాన్ని సమృద్ధిగా పోగు చేయడం ప్రారంభించారు. దీని వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది. 1931కి ముందు 30 గ్రాముల బంగారం ధర $20. రూజ్వెల్ట్ దానికి 35కు పెంచింది. దీంతో బంగారం యొక్క దందా మొదలైంది. అసలు ఈ ఘటనతో ఇక్కడ ప్రభుత్వం ఎంత విరాళం అడిగినా ఇస్తుండడంతో ప్రపంచం నలుమూలల నుంచి బంగారం అమెరికా చేరడం మొదలుపెట్టింది. అలా కొన్నేళ్లలో అమెరికా భారీగా బంగారాన్ని సేకరించింది. ఇక్కడ ఎంత బంగారం ఉండేది అంటే దాదాపుగా 2 కోట్ల కిలోలు. ఇది మాత్రమే కాదు, ఈ బంగారాన్ని న్యూయార్క్ మరియు ఫిలడెల్ఫియాలో ఉంచారు. మీరు మ్యాప్ను పరిశీలిస్తే ఈ 2 రాష్ట్రాలు అమెరికా సముద్ర తీరానికి సమీపంలో ఉన్నాయి. అమెరికాపై దాడి జరిగితే న్యూయార్క్, ఫిలడెల్ఫియా వంటి రాష్ట్రాలను ముందుగా టార్గెట్ చేసి ఉండేవాళ్ళు. మొదటి ప్రపంచ యుద్ధం 2 దశాబ్దాల క్రితం జరిగింది. 1935లో అమెరికా ప్రభుత్వం బంగారాన్ని వేరే చోట దాచిపెట్టాలని నిర్ణయించింది. ఫోర్ట్ నాక్స్ను ఈ ప్రయోజనం కోసం ఎంచుకున్నారు. ఎందుకంటే అక్కడ అప్పటికే సైనిక పోస్ట్ ఉంది. అది సముద్ర సరిహద్దుకు చాలా దూరంలో ఉంది. ఈ ప్రణాళిక ప్రకారం ఫోర్ట్ నాక్స్ మిలిటరీ పోస్ట్ పక్కన 1935లో డిపాజిటరీ నిర్మాణం ప్రారంభమైంది. ఇది 1936లో పూర్తయింది. 1937లో రైలు ద్వారా మొదటిసారిగా బంగారాన్ని రవాణా చేశారు. ప్రస్తుతం దీన్ని యునైటెడ్ స్టేట్స్ బులియన్ డిపాజిటరీ అని కూడా పిలుస్తున్నారు. వాస్తవానికి ఇది భూగర్భ ఖజానా. ఇందులో ప్రస్తుతం 42 లక్షల కిలోల బంగారం నిల్వ ఉంది. ఈ ఖజానాను డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ ఆఫ్ అమెరికా నిర్వహిస్తుంది. అమెరికాలోని మింట్ పోలీస్ దీన్ని రక్షిస్తుంది. ఈ ఖజానాలో బంగారమే కాకుండా అనేక విలువైన వస్తువులు కూడా ఉంచుతారు. ఉదాహరణకు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా స్వాతంత్ర ప్రకటన, అమెరికా రాజ్యాంగం యొక్క అసలు కాపీ, 1450లో ముద్రించిన గుటెన్బర్గ్ బైబిల్ కూడా ఇక్కడే ఉంచబడ్డాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మార్ఫిన్ మరియు నల్లమందు కూడా ఇక్కడే ఉంచారు. ఇదే కాకుండా ఫోర్ట్ నాక్స్లో భద్రత కోసం విదేశీ ప్రభుత్వాల విలువైన వస్తువులను కూడా ఉంచారు. 1215లో ఇంగ్లాండ్ రాజు జాన్ ఒక చార్టర్ జారీ చేశారు. దీనిలో ప్రజల హక్కులు చెప్పబడ్డాయి. ప్రభుత్వం మరియు రాజు యొక్క అధికారాలు తగ్గించబడ్డాయి. దీన్నే మ్యాగ్నా కార్టా అంటారు.
మ్యాగ్నా కార్టా యొక్క అసలు కాపీ, అలాగే హంగేరీ కిరీటం కూడా ఫోర్ట్ నాక్స్లో ఉంచబడ్డాయి. అటువంటి విలువైన వస్తువులను ఉంచడానికి నిర్మించిన స్థలం, దాని భద్రత కూడా పటిష్టంగా ఉంటాయి కదా. ఫోర్ట్ నాక్స్లో సైనికులు, వారి కుటుంబాలు మరియు పౌరులకు పూర్తి భద్రత ఉంటుంది. ఈ సంఖ్య 26,000కి దగ్గరగా ఉంది. అంటే వేలాది మంది సైనికులతో కూడిన ఈ ప్రదేశంలో పక్షి కూడా ఎగరదు. కాబట్టి ఇది ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. దీని నిర్మాణానికి 1600 క్యూబిక్ అడుగుల గ్రానైట్, 4200 క్యూబిక్ గజాల కాంక్రీట్ మరియు 1000 కిలోల ఉక్కును ఉపయోగించారు. అందుకే ఈ భవనంలో బాంబులు కూడా పనిచేయవు. ఫోర్ట్ నాక్స్ భద్రతా వ్యవస్థలో అనేక పొరలున్నాయి. ఫోర్ట్ నాక్స్ చుట్టూ భారీ భద్రతా సర్కిల్ నిర్మించబడింది. ఖజానా కింద మరియు చుట్టూ భూగర్భ సొరంగాలు, అలాగే రహస్య మార్గాలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వీటిని ఉపయోగించవచ్చు. ఖజానాను యాక్సెస్ చేయడానికి వేలిముద్ర మరియు రే స్కాన్ వంటి బయోలాజికల్ ఐడెంటిఫికేషన్ పద్ధతులు ఉపయోగించబడతాయి. ఖజానా తలుపులు తెరవడానికి అనేక స్థాయిల కోడ్లు మరియు పాస్వర్డ్లు అవసరం. ఈ కోడ్లు క్రమం తప్పకుండా మార్చబడతాయి. వాళ్లలో టైం బేస్డ్ లాక్ సిస్టమ్ ఉంది. అంటే సరైన కోడ్ అందుబాటులో ఉన్నప్పటికీ నిర్ణీత సమయంలో మాత్రమే ఖజానా తెరవబడుతుంది. ఫోర్ట్ నాక్స్ పైన ఉన్న గగనతలం పరిమితం చేయబడింది. ఎటువంటి అనాధికారిక విమానం లేదా డ్రోన్ ఈ ప్రాంతంలోకి ప్రవేశించకూడదు. ఈ మొత్తం భద్రతా వ్యవస్థ అమెరికా బంగారం ఎప్పుడు దొంగిలించబడదని నిర్ధారిస్తున్నాయి. అయితే ఈ విషయాలన్నిటితో పాటు భద్రత గురించి ఈ చర్చలన్నీ కేవలం ఊహాగానాలని తెలుసుకోవడం కూడా ముఖ్యం. అమెరికాకు చెందిన మింట్ పోలీసులు భద్రతకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని ప్రజలకు అందించలేదు. ఫోర్ట్ నాక్స్లోకి ప్రవేశించడం ఎంత అరుదైందో అమెరికా అధ్యక్షుడు ఒక్కరే ప్రవేశించగలిగారంటే అర్థం చేసుకోవచ్చు. ఫోర్ట్ నాక్స్ లోపలికి వెళ్లిన ఏకైక అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. 1943లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో రూజ్వెల్ట్ ఫోర్ట్ నాక్స్కు తనిఖీ చేయడానికి చేరుకున్నారు. ఫోర్ట్ నాక్స్ను పరిశీలించిన తర్వాత రూజ్వెల్ట్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు నేను ఇంత బంగారాన్ని ఒకే చోట చూడలేదు అని చెప్పారు. అతని తర్వాత ఏ ఇతర రాష్ట్రపతి ఫోర్ట్ నాక్స్లో లోపలికి వెళ్లలేదు. బలమైన గోప్యత మరియు భద్రత కారణంగా ఫోర్ట్ నాక్స్ కూడా అనేక కుట్ర సిద్ధాంతాల బాధితులుగా మారింది. ఫోర్ట్ నాక్స్లో ఉంచిన బంగారం మాయమైందని నమ్మేవాళ్లు చాలామంది ఉన్నారు. 1974లో న్యాయవాది మరియు ఫినాన్షియర్ పీటర్ డేవిడ్ బేటర్ లోపల ఉన్న బంగారాన్ని విక్రయించారని ఆరోపించారు. ఆ తర్వాత కొంతమంది నాయకులు మరియు జర్నలిస్టులు బంగారాన్ని చూడడానికి లోపలికి వెళ్లారు. దీంతో బంగారం అమ్మకాల చర్చలకు తెరపడింది. 2010లో అమెరికన్ ఎంపీ రాన్ పాల్ బంగారంపై నిజానిజాలు తెలుసుకునేందుకు గోల్డ్ ఆడిట్ చేయాలనే డిమాండ్ను లేవనెత్తినప్పుడు కూడా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. 2017లో యుఎస్ ట్రెజరీ సెక్రటరీ చివరిసారిగా ఫోర్ట్ నాక్స్లోకి ప్రవేశించి అక్కడ బంగారం ఉన్నట్లు నిర్ధారించారు. మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా యుఎస్ కరెన్సీ అంటే డాలర్ బంగారు ప్రమాణాన్ని కలిగి ఉంటుంది. అంటే డాలర్ విలువ బంగారంతో కొలిచినప్పుడు బంగారం సేకరించబడింది. కానీ 1971 తర్వాత బంగారు ప్రమాణం ముగిసింది. కాబట్టి యుఎస్ డాలర్ ఇప్పుడు కేవలం ఫియట్ కరెన్సీ. ఫియట్ కరెన్సీ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఒక పని చేయండి. మీ వాలెట్ తీసి మనం రూపాయి అని పిలువబడే పేపర్ నోట్ను చూడండి. ఈ పేపర్ నోట్ ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి ఆలోచించండి. నేను షాప్ కీపర్కి 10 నోటు ఇచ్చినప్పుడు, అతను నాకు 10 రూపాయల విలువైన వస్తువునిచ్చినప్పుడు ఈ ట్రస్ట్ రూపాయిని విలువైనదిగా చేస్తుంది. సాంకేతిక భాషలో దీన్ని ఫియట్ కరెన్సీ అంటారు. దానికి కొంత విలువ ఉందని ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి మనమంతా నమ్ముతున్నాం. నేడు ప్రపంచంలోని అన్ని కరెన్సీలు ఫియట్ సిస్టమ్ పైనే నడుస్తున్నాయి. అయినప్పటికీ ప్రపంచంలో అన్ని దేశాలు బంగారాన్ని రిజర్వ్లో ఉంచుతాయి. ఎందుకంటే రేపు ఏదైనా సమస్య తలెత్తితే చివరికి బంగారం మాత్రమే ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.